దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిన్నటితో పూర్తి కావడం జరిగింది. దానిలో పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ, పుదుచ్చేరి కానీ ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఇటు అధికార బీజేపీ పార్టీకి కానీ, ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కూటమి కానీ ఇది కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే దీనిలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికైతే బీజేపీ మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల నుంచి మొదలుపెట్టుకుంటే, కేంద్ర మంత్రి నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతి ఒక్క నాయకులు, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ట్రై చేయడం జరిగింది. సో ఇందులో అసలు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి, పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి ఎగ్జిట్ పోల్ చూద్దాం. దాని తర్వాత చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి, 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి చూసినట్లయితే కొన్ని మన దృష్టికి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు మనం చెప్తా ఉన్నాం. పల్స్ టుడే చూసినట్లయితే అస్సాంలో ఓట్ షేర్ వచ్చేసి ఎన్డీఏ కూటమికి వచ్చేసి 50%, కాంగ్రెస్ కూటమికి వచ్చేసి 15%, అదర్స్ వచ్చేసి 15 నుంచి 16%. దానిలో భాగంగా ఎన్డీఏ కూటమికి 88 నుంచి 92 సీట్లతోటి ఈరోజు అస్సాంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు పెద్ద ఎత్తున ఫామ్ చేయబోతుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ కూటమికి వచ్చేసి 28 నుంచి 32 సీట్లు, అదర్స్ వచ్చేసి 4 నుంచి 6 సీట్లు. ఇలా 166 సీట్లలో మెజారిటీ సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చినాయి. కాబట్టి అస్సాంలో వన్ సైడెడ్గా భారతీయ జనతా పార్టీ కూటమి యొక్క ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక పుదుచ్చేరి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే దీనిలో ఉన్నటువంటి 30 సీట్లలో 17 నుంచి 20 సీట్లతోటి బీజేపీ ఈరోజు పుదుచ్చేరిలో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీయే ఫామ్ చేయబోతుంది గవర్నమెంట్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. డిఎంకే కాంగ్రెస్ కూటమి వచ్చేసి 10 నుంచి 13 వస్తున్నాయి. అదేవిధంగా అదర్స్ వచ్చేసి 0 నుంచి 1 సీట్స్ వస్తున్నాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్లో తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేరళ ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే కేరళ ఎగ్జిట్ పోల్స్లో అందులో కాంగ్రెస్ కూటమి, లెఫ్ట్ కూటమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి వీళ్ళ యొక్క పర్సంటేజ్ చూసినట్లయితే యూడీఎఫ్ కాంగ్రెస్ కూటమి వన్ సైడెడ్గా 140 సీట్లలో 74 నుంచి 80 సీట్లు సాధించి కాంగ్రెస్ కూటమి కేరళలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది. అదేవిధంగా లెఫ్ట్ కూటమికి వచ్చేసి 58 నుంచి 64 సీట్లు, కాంగ్రెస్ కూటమికి బీజేపీ కూటమికి వచ్చేసి 0 నుంచి 2 140 సీట్లలో దాదాపు 80 సీట్లకు దగ్గరగా వస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ కూటమి అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతుంది అనేది చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే ఓట్ షేర్ వచ్చేసి తృణమూల్ కాంగ్రెస్ ఏదైతుందో 45 నుంచి 46% ఓటు బ్యాంక్ వస్తుంది. భారతీయ జనతా పార్టీకి 41 నుంచి 42% వస్తుంది. అదర్స్ వచ్చేసి 12 to 13% వస్తుంది. మొత్తం 294 సీట్లలో 172 నుంచి 178 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ రాబోతున్నాయి. బీజేపీ కూటమికి వచ్చేసి 102 సీట్ల నుంచి 113 సీట్ల వరకు రాబోతున్నాయి. అదర్స్ వచ్చేసి 3 నుంచి 7 సీట్లు. అంటే పల్స్ టుడే యొక్క ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి మళ్ళీ 4th టైం రాబోతుంది అనేది తెలుస్తూ ఉంది. కానీ వేరే ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఇది డిఫరెంట్గా కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి కూడా మనం చూద్దాం. మిగతా విషయానికి వచ్చినట్లయితే తమిళనాడు విషయానికి వచ్చినట్లయితే డిఎంకే కూటమి అందులో కాంగ్రెస్ కూటమి రాదు, అందులో 43% షేర్ రావడం జరిగింది. ఏడిఎంకే చూసినట్లయితే 30%, టీవీకే వచ్చేసి విజయ్ సంబంధించినటువంటి దళపతి ఎవరైతే ఉన్నారో తలపతి విజయ్ సంబంధించినటువంటి దాంట్లో ఓటు షేర్ వచ్చేసి 14%, అదర్స్ 8%. సో మొత్తం 234 సీట్లలో ఉంటే దాదాపు 160 నుంచి 170 సీట్లు డిఎంకే కూటమికి కాంగ్రెస్ కూటమికి వస్తున్నాయి. ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమికి వచ్చేసి 60 నుంచి 70 వస్తున్నాయి. టీవీకే వచ్చేసి 0 to 8 వస్తున్నాయి. అదర్స్ వచ్చేసి 0 to 1. సో ఇది పల్స్ టుడేకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఉంటుంది కదా బీజేపీకి, ఈ రిజల్ట్స్ని మొత్తం కంప్లీట్గా మార్చి జనాలలో ఒక గందరగోళం సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో రిజల్ట్స్ వస్తే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. వాళ్ళు చాలా స్పష్టంగా ఏంది, ఈ టీవీకే పార్టీ గెలుస్తుంది, అక్కడ అధికారులు ఫామ్ చేసే అవకాశాలు అని చెప్పేసి ఒక ఫీలర్ వదిలేసారు. ఇక అదొక చర్చ బలంగా జరుగుతుంది దేశవ్యాప్తంగా. తమిళనాడులో డిఎంకే కూటమి కాంగ్రెస్ కూటమి ఓడిపోతుంది, టీవీకే అధికారులు రాబోతుంది, విజయ్ ముఖ్యమంత్రి కాబోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా కొన్ని వాట్సాప్ యూనివర్సిటీ పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉంది. దాంతో కన్ఫ్యూజన్ నెలకొన్నది. సరే మిగతా చూద్దాం, రిజల్ట్స్ వస్తే అన్ని విషయాలు వస్తాయి. ఎగ్జిట్ పోల్స్ను
100% నమ్మడానికి లేదు, 100% తప్పని కానీ 100% రైట్ అని కానీ చెప్పడానికి లేదు. ఇదంతా ఎవరి పార్టీకి సర్వేలు చేస్తారో వాళ్ళు కొంత ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ సర్వేలన్నీ కూడా ఏ విధంగా తప్పో మనం గతంలో కూడా చెప్పాం. ఈ సర్వే సంస్థలన్నీ కూడా బోగస్ సంస్థలే. ఈ సర్వే సంస్థలన్నీ కూడా పార్టీలు ఇచ్చినటువంటి ఫండ్ తోటి వాళ్ళు ఒక రకంగా మ్యానిపులేట్ చేసి వాళ్ళ మెప్పు కోసమే ఈ సర్వే రిజల్ట్స్ ఇస్తారని చెప్పేసి గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సో అదేవిధంగా కేరళ ఎగ్జిట్ పోల్ ప్రొజెక్షన్ చూసినట్లయితే యూడిఎఫ్ కాంగ్రెస్ కూటమికి వచ్చేసి 70 నుంచి 80 సీట్లు, ఎల్డిఎఫ్ లెఫ్ట్ కూటమికి వచ్చేసి 58 నుంచి 68, ఎన్డీఏ కూటమికి వచ్చేసి 0 to 4. అదేవిధంగా తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ చూసినట్లయితే పీపుల్స్ పల్స్లో చాలా స్పష్టంగా ఎన్డీఏ కూటమి డిఎంకే కూటమికి వచ్చేసి 38% వస్తున్నాయి. అదేవిధంగా ఏఐడిఎంకే 31%, టీవీకే 23%, అదర్ 6.5%. అంటే చూడండి, ఒక సర్వే సంస్థకి ఇంకో సర్వే సంస్థకి ఎంత డిఫరెన్స్ ఉందో గమనించండి. అందులో ఇంకొక సర్వే సంస్థలు ఏమన్నది చాలా స్పష్టంగా డిఎంకే 41% అని చెప్తే ఇందులో 30% వచ్చింది. అందులో టీవీకే 14% ఇస్తే అందులో 23% ఇచ్చారు. ఇందులో డిఎంకేకి 43% ఇస్తే అందులో 38%. అంటే ఈ బోగస్ సర్వే సంస్థలన్నీ కూడా తప్పుడు ఏదో మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ ఇండియా టీవీ సంబంధించినటువంటి తమిళనాడు ఎగ్జిట్ పోల్ చూసినట్లయితే డిఎంకే కూటమి 125 సీట్ల నుంచి 140 సీట్లతోటి రాబోతుందని చెప్పేసి ఎన్డీటీవీలో చాలా స్పష్టంగా రావడం జరిగింది. ఏఐడిఎంకే కూటమికి 60 నుంచి 80, టీవీకేకి ఏదైతే ఉందో 18 నుంచి 24 రాబోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్లో తెలుస్తూ ఉంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో చూసినట్లయితే వన్ ఇండియా సంబంధించినటువంటి పీపుల్స్ పల్స్ ఇస్తున్నటువంటి ప్రొజెక్షన్స్ వస్తున్నాయి. బీజేపీ 90 నుంచి 110, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ 177 నుంచి 187, అదేవిధంగా మిగతా అన్ని కూడా చూసినట్లయితే ఇది పరిస్థితి కనబడతా ఉంది. ఇక మిగతా చూద్దాం ఒకసారి. ఇది పీపుల్స్ పల్స్లోనే అస్సాం ప్రొజెక్షన్ చూసినట్లయితే బీజేపీకి అత్యధికంగా 38% వస్తున్నాయి, కాంగ్రెస్కి 36% వస్తున్నాయి. సో ఇది ప్రొజెక్షన్స్ అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. అక్కడ అస్సాంలో ఏ సర్వే సంస్థ తీసుకున్నా బీజేపీ కూటమికే లీడ్ వస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేరళలో చూసినట్లయితే యూడిఎఫ్ కూటమి కాంగ్రెస్ కూటమికి 75 నుంచి 80 సీట్లతోటి అక్కడ కాంగ్రెస్ కూటమి గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. లెఫ్ట్ కూటమికి 55 నుంచి 65, ఇక బీజేపీకి 0 నుంచి 3, 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, అంత మించి దాటే పరిస్థితి కేరళలో బీజేపీకి లేదు. అస్సాంలో బీజేపీ కూటమి చాలా స్పష్టంగా లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ప్రొజెక్షన్ చూసినట్లయితే తృణమూల్ కాంగ్రెస్కి 46% వస్తున్నాయి, అదేవిధంగా బీజేపీ కూటమికి వచ్చేసి 41% వస్తున్నాయి. ఇక మిగతా ప్రొజెక్షన్స్ మనం చూస్తూ ఉన్నాం. సో అదేవిధంగా తమిళనాడు చూసినట్లయితే తమిళనాడులో 125 నుంచి 145 చాలా స్పష్టంగా తమిళనాడులో కాంగ్రెస్ కూటమి డిఎంకే కూటమి చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కేరళలో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పుదుచ్చేరిలో బీజేపీ, అదేవిధంగా అస్సాంలో బీజేపీ చాలా స్పష్టంగా ఈ రిజల్ట్స్ అయితే కనబడతా ఉన్నాయి. కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఇటు బీజేపీ కూటమా తృణమూల్ కాంగ్రెసా కొంత కన్ఫ్యూజన్ అయితే నెలకొన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ప్రొజెక్షన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అస్సాంలో ఇవి ప్రొజెక్షన్స్ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూసినట్లయితే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే చూడండి, ఇది ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారంటే 294 సీట్లలో వెస్ట్ బెంగాల్లో బీజేపీ కూటమికి వచ్చేసి 150 నుంచి 160 సీట్లు బీజేపీ కూటమికి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్కు 130 నుంచి 140, ఇక అదర్స్ 0 to 6 వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది ఎంత కన్ఫ్యూజన్ ఉందో చూడండి ఒకసారి. తమిళనాడు ఎగ్జిట్ పోల్స్లో స్పష్టంగా ఇక చూడండి ఎంత ఫేక్ ప్రాపగండా జరుగుతుందంటే ఈ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ ఇదంతా ఫేక్ ఇది. సో డిఎంకే కూటమి కట 92 నుంచి 110 వస్తున్నట, టీవీకేకి వచ్చేసి 98 నుంచి 120, 30% వీటికి వస్తున్నాయి. 30 అంటే టఫ్ ఉంది రెండింటి మధ్యలో అని చెప్పి చెప్తున్నారు. అదే ఏఐడిఎంకేకి వచ్చేసి 22 నుంచి 32, 23%. అంటే ఈ చూడండి ఎగ్జిట్ పోల్స్ ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఏ విధంగా బోగస్ అనేది చాలా స్పష్టంగా ఎవరు వాడితే వాడిస్తాడు, ఎవరి లక్కు అంది అంతే కనబడుతుంది తప్ప ఏం లేదు. సో ఇందులో ఇంకా చాలా విచిత్రాల విషయం ఏంటంటే చూడండి, కొన్ని సర్వే సంస్థలు వచ్చినాయి. ఆత్మసాక్షి చూసినట్లయితే యూడిఎఫ్ కూటమి 76 నుంచి 81, అంటే కాంగ్రెస్ కూటమి అక్కడ లీడ్లో ఉన్నది. అస్సాంలో ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది, తమిళనాడులో డిఎంకే కూటమి లీడ్లో ఉంది, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ లీడ్లో ఉంది. సో పుదుచ్చేరిలో బీజేపీ లీడ్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కొన్ని తెలుస్తూ ఉన్నాయి. సో కొన్ని సర్వే సంస్థలేమో బీజేపీకి ఫేవరబుల్ ఇస్తున్నాయి, కొన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ ఫేవరబుల్ వస్తున్నాయి. సో ఇది పరిస్థితి. సో ఒకసారి న్యూస్ పేపర్లో కూడా చూద్దాం. న్యూస్ పేపర్లో కూడా ఏం రాస్తున్నారో చాలా క్లియర్గా ఒకసారి చూసినట్లయితే బెంగాల్ బీజేపీదే. ఇప్పుడు మన అల్లనేమో
స్పష్టంగా కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన దానిలో బీజేపీ కూటమి వెనుకంజలో ఉంది, తృణమూల్ కాంగ్రెస్ లీడ్లో ఉన్నదని ఎగ్జిట్ పోల్స్లో చాలా స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ పశ్చిమ బెంగాల్ స్టేట్కి వచ్చినట్లయితే సర్వే సంస్థల వారీగా సీట్లు తేడా చూద్దాం. పీ మార్క్ అనేటువంటి ఏది సర్వే సంస్థ టీఎంసీకి ఎన్ని ఇస్తుంది? 118 నుంచి 130. ఇక్కడ బీజేపీకి ఎన్ని ఇస్తుంది? 150 నుంచి 175. అంటే తేడా చూడండి. ఇది ఒకటి. చాణక్య స్ట్రాటజీ స్పష్టంగా బీజేపీకి ఇచ్చింది, జేవీసీ స్పష్టంగా బీజేపీకి ఇచ్చింది, మ్యాట్రిజ్ బీజేపీకి ఇచ్చింది, పీపుల్స్ పల్స్ టీఎంసీకి ఇచ్చింది, జన్మత్ పోల్స్ టీఎంసీకి ఇచ్చింది. అంటే 2 సర్వే సంస్థలేమో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చింది, మిగతా ఏమో తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చింది. అంటే చూడండి ఎంత కన్ఫ్యూజన్. అంటే ఏ సర్వే సంస్థ బెటర్, ఏ సర్వే సంస్థ బోగస్ అనేది చాలా మీకు ఇప్పుడు రిజల్ట్స్ వస్తే తెలిసిపోతుంది. ఎవరు సర్వే చేయడండి, జనాల మూడు ఎట్లా ఉందని చెప్పేసి నేననే చెప్పగలుగుతా ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని చెప్పేసి. గంతే తప్ప ఒక్కొక్క కాన్ఫరెన్స్లో మనం ఒక 10 మందితో మాట్లాడితే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇక దానికి ఈ సర్వే సంస్థలు కోట్ల రూపాయలు ఇచ్చేసి ఏదో మ్యానిపులేట్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సర్వే సంస్థలు కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాటి బయట కొడుతూ ఉంటుంది. అంతే తప్ప జెన్యూనిటీగా ఉన్నటువంటి సర్వే సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి. సో అదేవిధంగా అస్సాంలో చూసినట్లయితే మొత్తం అన్ని సర్వే సంస్థలు చాలా స్పష్టంగా ఇగో బీజేపీ కూటమికి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇస్తారు? ఇక్కడ చాలా స్పష్టంగా బీజేపీ అక్కడ గెలుస్తుంది కాబట్టి అన్ని సర్వే సంస్థలు ఎడ్జ్ బీజేపీకి ఇచ్చేసినాయి. అదేవిధంగా పుదుచ్చేరి కూడా సేమ్ అదే పరిస్థితి, అన్ని కూడా బీజేపీకి ఫేవరబుల్ ఆ గ్రౌండ్ ఉంది కాబట్టి అన్ని సర్వే సంస్థలు కూడా బీజేపీకే ఇచ్చినాయి. సో ఇక్కడ తమిళనాడు చూసినట్లయితే ఇక్కడ చూడండి, తమిళనాడులో డిఎంకే కూటమికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే ఇక్కడ ఎక్కడ కూడా ఒక యాక్సెస్ మై ఇండియా ఒకటి టీవీకేకి 98 నుంచి 160 ఇచ్చింది, మిగతా అన్ని కూడా డిఎంకేకి ఇచ్చినాయి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. టీవీకే ప్రతి సర్వే సంస్థలో మ్యాట్రిచ్ సర్వే సంస్థలో 10 నుంచి 12, పీపుల్స్ పల్స్లో 18 నుంచి 24, చాణక్య స్ట్రాటజీ అయితే 0 ఇచ్చేసింది. కానీ ఒక యాక్సెస్ మై ఇండియా మాత్రం 98 to 120 సీట్లతోటి తమిళనాడులో టీవీకే అధికారులకు వస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది ఇక్కడ. సో అంటే సర్వే సంస్థలు ఎంత పెద్ద బోగస్ అనేవి ప్రజలు ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నది ఈ ఒక్కటి నిదర్శనం చాలు. కేరళలో యూడీఎఫ్ కూటమి చాలా స్పష్టంగా లీడ్లో ఉంది కాబట్టి అక్కడే కాంగ్రెస్ కూటమే విజయం సాధిస్తుంది అనేది చాలా స్పష్టంగా సర్వే సంస్థలకు కూడా తెలుస్తున్నాయి. ఎక్కడైతే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలో తమిళనాడు పశ్చిమ బెంగాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మిగతా అన్ని దాంట్లో కూడా ఇక తెలుస్తున్న విషయం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. ఇది సర్వే సంస్థలకు సంబంధించిన మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ తీసుకున్నా ఇటు తెలంగాణ ఎలక్షన్ తీసుకున్న సర్వే సంస్థలను కూడా బోగస్ రిజల్ట్స్ బోగస్ ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అని కూడా అన్ని దుర్మార్గమైనటువంటి విషయాలు తప్ప ఏమీ ఉండవు ఇక్కడ. ఇంకొక సర్వే సంస్థకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. సో అందులో చూస్తే కొంత క్లియర్గా తెలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అది మన సర్వే సంస్థకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఒకసారి బెకన్ మధుతో మనం రెగ్యులర్ ఇంటర్వ్యూ చేస్తాం. సో ఆయన కూడా ఒక సర్వే రిపోర్ట్ పంపించడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. బెకన్ మధు ఏమంటుండే ఇక్కడ చూడండి ఒకసారి. ఆయన చాలా స్పష్టంగా అస్సాంలో చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. బీజేపీ కూటమికి 77 నుంచి 82 సీట్లు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్క పాయింట్ కూడా రావడం జరిగింది. కేరళలో యూడీఎఫ్ కూటమికి చాలా స్పష్టమైనటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీకి అయితే 1-2 సీట్లు వచ్చేటట్టే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా పుదుచ్చేరి బీజేపీకి చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం వస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా తమిళనాడు చూసినట్లయితే ఇక చూడండి, తమిళనాడులో డిఎంకే కూటమి కాంగ్రెస్ కూటమికి 119 నుంచి 120 వస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి వచ్చేసి 86 నుంచి 91 వస్తున్నాయి. టీవీకేకి వచ్చేసి 16 నుంచి 21 వస్తున్నాయని చెప్పేసి బెకాన్ సర్వే చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చినట్లయితే తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ కొంత లీడ్లో ఉన్నట్టుగా 149 నుంచి 154 సీట్లు తృణమూల్ కాంగ్రెస్ వస్తున్నాయి. అదేవిధంగా బీజేపీ కూటమికి 136 నుంచి 141 వస్తున్నాయి. సో లెఫ్ట్ కాంగ్రెస్కు 5 నుంచి 10 వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ వాస్తవంగా తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంది అనేటువంటి ఒక నెరేటివ్ని బీజేపీ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ 1 సైడెడ్గా 70 నుంచి 80 కాన్స్టిట్యున్సీలన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్కు 1 సైడెడ్గా రాబోతున్నాయి అనేది మనకున్నటువంటి సమాచారం. ఇక మిగతా మ్యానిపులేషన్స్ ఏవైతే ఉన్నాయో బీజేపీ ఏం చేస్తుంది, 90 లక్షల ఓట్లు మొత్తం కూడా ఎస్ఐఆర్ ద్వారా తీసేయడం జరిగింది పశ్చిమ బెంగాల్లో. ఎందుకు? అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు పెద్దగా ఉన్నది ఏదైతుందో ఆ ఓటు బ్యాంక్ అంతా కూడా 1 సైడెడ్గా తృణమూల్ కాంగ్రెస్ కాబట్టి దాన్ని గండి కొట్టడానికి 90 లక్షల ఓట్లను తొలగించడం జరిగింది. సో అది తృణమూల్ కాంగ్రెస్కు పెద్ద దెబ్బ. 90 లక్షలు తీసేసిన తర్వాత ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైతే బీజేపీ అనుకూలంగా ఉండేటువంటి ఐఏఎస్ అధికారులు కానీ
ఐపీఎస్ అధికారులు కానీ ఇక రకరకాల అధికారులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి డిప్యూట్ చేసేసి మొత్తం తమకు అనుకూలంగా ఎన్నికలు జరుపుకోవాలని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. అధికార గణం అంతా కూడా బీజేపీ సంబంధించిన వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక అవినాష్ మహంతి అని చెప్పేసి అనుకుంటా ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా వెళ్ళడం జరిగింది. ఆయన కూడా కొంత బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంటుందని చెప్పేసి కొంత సమాచారం. సో అలాంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వెళ్ళారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ మొత్తం కూడా పశ్చిమ బెంగాల్లో డిప్యూట్ అయిపోయింది. అదేవిధంగా బీజేపీ క్యాడర్ డిప్యూట్ అయిపోయింది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా అక్కడికి పోయారు. పోయి మొత్తం ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారం చేసి అసలు అక్కడ ఢిల్లీ వర్సెస్ బెంగాల్ ఫైట్ జరిగింది చెప్పాలంటే. సో బెంగాల్ పైన దండయాత్ర చేసారు బీజేపీ వాళ్ళని చెప్పేసి ఒక పెద్ద నెరేటివ్ బిల్డ్ అయింది. సో అది కొంత ఫెచ్ అవ్వడానికి అవకాశం ఉంది తృణమూల్ కాంగ్రెస్కు, నెగిటివ్ అయ్యడానికి అవకాశం కూడా ఉంది. అది రిజల్ట్స్ వస్తే కానీ మనం చెప్పలేం ఇప్పుడు. సో ఇది జరుగుతున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో జరిగినటువంటి చాలా స్పష్టమైనటువంటి రిజల్ట్స్ ఇవి.